ఫ్రెండ్స్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ నిధులు విడుదల, ఈ లిస్టులో పేరున్న రైతులకే డబ్బులు ఖాతాలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుంది. అనగా ఈ రోజు జూలై 30న రెండో విడత కింద ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే చేశారనమాట. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ నిధులను అయితే విడుదలను ప్రారంభించారు. కొందరు లబ్ధిదారులకు చెక్కులను కూడా అందజేశారనమాట. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనూ పలు రైతుల వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అదే సమయంలో జిల్లాల కలెక్టరేట్లో కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారులైన పలువురు రైతులకు చెక్కులు కూడా పంపిణీ చేశారు. ఇక రెండో విడత రుణమాఫీలో భాగంగా 1,00,000 లోపు బకాయిలున్న 6,40,000 మందికి పైగా రైతుల ఖాతాలోకి 6,190 కోట్ల విడుదలైతే చేశారన్నమాట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నెల 18వ తేదీన 1,00,000 వరకు రుణమాఫీ అయితే చేసి 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,035 కోట్లు అయితే మొదటి విడతగా 1,00,000 వరకు ఉన్న రుణాలు తీసుకున్న వారు రుణమాఫీ చేశారు. రెండో విడత రుణమాఫీ నిధులు అయితే ఇప్పటికే విడుదల చేశారనమాట. సో మొత్తం మీద డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతుంది అనమాట. ఈ లిస్ట్ అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఏంటంటే, ఇక ఏఓని సంప్రదించినట్లయితే ఇప్పటి వరకు 1,50,000 వరకు ఎవరైతే అసలు వడ్డీ కలిపి ఉంటుందో ఆ లోపు ఉన్న రైతులు తీసుకున్న వారికి ఆ రుణమాఫీ అయితే వర్తిస్తుంది అనమాట. ఒకసారి మీరు బ్యాంకులో కూడా వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికి అయింది, ఎవరికి కాలేదు, ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే దాదాపు 30 రోజుల వరకే కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఈ లోపు ఖచ్చితంగా అయితే ఆగస్టు 15 తారీఖు వరకే డెడ్ లైన్ అనుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇదండి ఆ రైతులకు సంబంధించి 2 విడతల రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో అయింది. కొంతమంది కాని వారికి టెక్నికల్ ఇష్యూ వల్ల మరోసారి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట.